రుక్కు బేబీ రెచ్చిపోకిలా లుక్కు తోటి నన్ను గిచ్చిపోకిలా హద్దులోన ఉండు ఆడపిల్లలా చూపి చంప మాకు నీ సోకులా చిన్ని గుండె పైన పుట్టుముచ్చలా అంటే ఉండు నన్ను అన్ని వేళలా ఏడు వేచి ఉంది వెండి గిన్నెలా అందుకోరనిదే ఈ వెన్నెలా అయ్య బాబోయ్ వద్దు వద్దు అంటుకోకు నువ్వు నన్ను అగ్గి పుల్లలా ఏం చేయనే చెట్టు స్పీడు నీలో ఉంది ఏం చేయను సునామీలాగా వచ్చి చేసి వెళ్ళిపోతావా లేకుండా నాకు మనసు అమ్మాయి రమ్మంటే దూరంగా వెళ్తావు నువ్వింతకే టైపు చాలు ఆపు నువ్వేమన్నా రాను రాను నీ వైపు చేయను నిన్ను తాకి దేవదాసు కాలేను చిన్ని గుండె పైన పుట్టుమచ్చలా అంటే ఉండు నన్ను అన్ని వేళలా ఏడు వేచి ఉంది వెండి గిన్నెలా అందుకోరలేదే ఈ వెన్నెలా చూడాలి నీ వెయిట్ తీరేది కాదంట నీడల్లే రాబోద్దు నన్నిట్ట చంపొద్దు మార్చేయి నీ రూటు అంత దూరం నువ్వు వెళ్ళాక చెయ్యనింకానే లేటు తీసుకో నా గుండెల్లో సీటు చెట్టు స్పీడు నీలో ఉంది ఏం చేయను అంత బాగా నచ్చావు ఏం చేయను ఆడి మోహన 50 లక్షలు కొట్టావు ఎవడో చచ్చినట్టు కదా సోకాలు పట్టబోక ఆ రాముగాడు ఎన్నాడంటే మన కొంపల మీద కూడా బాంబు పెట్టేస్తాడు పాకి దొడ్లోను పడక గదిలోను దాచుకుని సొమ్ము మొత్తం బూడిదైపోద్ది అది సరే ఈ సూట్ కేసులన్నీ ఎక్కడికి తోలుతున్నావు మనలాంటోళ్ళు బ్లాక్ మనీ అంతా అక్కడున్న స్విస్ బ్యాంక్ లో దాచుకుంటారు ఇక్కడ దొంగలకు భయపడి బావా నీకంటే పెద్ద దొంగలు ఉంటారంటావా బావా ఒక్కసారి నిన్ను అద్దంలో చూసుకో నీకే అర్థమైపోద్ది ఈ సూట్ కేసులన్నీ ఎయిర్పోర్ట్ దగ్గర మనం రెడీగా పెట్టుకున్న విమానంలోకి ఎక్కించాలి అలాగేనండి పదండ్రా
Hey, you're Mr. Vatam Govindam? చచ్చా కాదు కాదు గొట్టం పోయిందాం. Whatever. Where's the money? ఓ సొమ్ములా సమలకత్తరికి జిల్లి రెడీ రెడీ. Girls, get the bags. Hey, sexy. How about you? రామ్, నువ్వు టోటల్ గా 140 కోట్లు దొంగతనం చేశావు. నిన్ను పట్టుకోవాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇన్నాళ్ళకి దొరికావు. చెప్పెక్కడ దాచావా డబ్బు? Sir, నా పేరు బలరాం. నువ్వెవరివో ఏమిటో నాకు బాగా తెలుసు. చెప్పు, కోట్ల డబ్బంతా ఎక్కడ పెట్టావు? ఏం చేశావు? చెప్పు. బోల్, బోల్, బోల్. నువ్వు బలరాం అనే పేరు పెట్టుకుని కూలి పనులు చేసుకుంటూ కోట్ల రూపాయలు దొంగతనం చేసిన గజ దొంగ రామ్. చెప్పు, చెప్పు. బోల్, బోల్. చెప్పు, ఎక్కడ పెట్టావో చెప్పు. ఎక్కడ దాచావో చెప్పు. బోల్. వీడు మామూలుడు కాదయ్యా. 10 మందిని చంపి 100 కోట్లు తిన్న రాబంతీడు కొల్లబోయి చెయ్యి. నా సొమ్ము ఎక్కడ దాచాడో బయట పెడిచో. ఏంట్రా గంట సేపు నుంచి కొడుతున్నా కూడా అసలు ఉలకో పలకో. ఏమండే అసలు ఇటు మనిషేనా ఇసుక సిమెంట్తో కట్టిన గోడ? లేకపోతే కుక్కకు బిస్కెట్లు వేసినట్లు దోసేసిన నోట్ల కట్టల్లో కొన్ని మీకు పడేశాడా? Shut up. ఎక్కువ మాట్లాడే ఉంటే గోలీ మారుతాం అసలు. గోలా. నోరు మీద నల్ల పంది. చెప్పకపోతే నీ అంతు చూస్తాను ఇవాళ. బోల్, బోల్, బోల్. ఏసీపీ గారు, ఆపండి. అమ్మా, ఏసీపీ గారు, అవన్నీ కొట్టకండి. మా బలరాం ఏ నేరం చేయడు. నాకు మొత్తం అంతా తెలుసు. వీడు బలరాం కాదు, రామ్. మనుషుల్ని చంపేసి బాణం గుచ్చుతాడు నీ రామ్. కోట్ల రూపాయలు కాజేసిన నరరూప రాక్షసుడు. అబద్ధం. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. మేస్త్రి 10 మందికి సహాయం చేసేవాడే కాని దొంగ హంతకుడు కానే కాదు. అచ్చా, అలాగా? ఎయిర్పోర్ట్ లో 40 కోట్ల డబ్బు కొట్టేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్న కిలాడిగాడు నీ రామ్. చూడండి, అబ్బోలో అబ్బోలో తుమ్కో క్యా కహనా హై? నిజమే, వీడు నా కొడుకే. నాకు కవలలు పెద్ద కొడుకు రామ్. ఈ ఫోటోలో ఉన్నవాడు రెండో కొడుకు బలరాం మీ ముందున్నాడు. ఏంటి, నిజమే చెప్తున్నావా లేక సినిమా రీల్ చేస్తున్నావా? మెదడుంటే నిజం అనిపిస్తుంది, లేదంటే సినిమా కనిపిస్తుంది. అమ్మా, అన్నయ్య గురించి చెప్పద్దమ్మా. ఇది చెప్పాల్సిన సమయం. ఏసీపీ గారు, నా పెద్ద కొడుకు రామ్ జులాయిగా తిరిగేవాడు. వాడికి మా ఏరియా వాళ్ళు ఖల్నాయిక్ అని పేరు పెట్టారు. పెద్దయ్యాక రౌడీగా గుండాగా మారాడు. అమ్మాయిల్ని మానభంగం చేయడం, హత్యలు చేయడం ఒకటి కాదు. అందుకే ఏ తల్లి కోరది కోరిక. వాడు చస్తే బాగుండుననుకునేదాన్ని. తర్వాత వాడి ఇల్లు వదిలి పారిపోయాడు. ఇంట్లోంచి శవం వెళ్లిపోయిందని తలారా స్నానం చేశాను. 10 ఏళ్ల తర్వాత వాడి ఫోటోలు మళ్ళీ ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను. డబల్ ఫోటో. అన్నయ్య ఫోటో ఒక్కసారి చూడండి అమ్మా. వద్దు, వాడి గాలి కూడా నీకు సోకడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పండి సార్, ఏ తల్లైనా కన్నపీకును కాల్చుకుంటుందా? వాడిని కన్నందుకు నేను, మోస్తున్నందుకు భూదేవి సిగ్గుపడుతున్నావు. వాడు మీకెక్కడైనా దొరికితే చంపేయండి సార్, చంపేయండి, చంపేయండి వాడిని, చంపేయండి, చంపేయండి. హలో, ఏసీపీ రాణా ప్రతాప్ స్పీకింగ్. కూల్ డౌన్ ప్లీజ్, కూల్ డౌన్. రామ్ దెబ్బకు టోట్ల బాడీ బతుకుంటావు అయిపోయింది బాబు. మీరిప్పుడు ఆ రామ్ ని ఐడెంటిఫై చేయగలరా? 2 కోట్ల నగలు పెట్టెత్తుకెళ్ళాడు బాబు. ఈ బాణం గుచ్చెళ్ళిపోయాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో 10 సంవత్సరాల క్రితం రిటైర్ అవ్వాల్సిన వాడిని నన్ను పావుగా వాడుకుని రాజకీయ నాయకులు కోట్లు కొట్టేశారు. ఇక నేను ఈ ఉద్యోగంలో ఉండను సార్, రాజీనామా చేసేస్తాను. डरने की कोई बात नहीं है, मैं आपके साथ हूँ, पूरा पुलिस डिपार्टमेंट आपके साथ है. ఎందుకు? వాడు చంపేసిన తర్వాత పోస్ట్ మార్టం చేయించడానికా? ఆ రామ్ ముందు డబ్బు కొట్టేస్తాడు, తర్వాత తలకాయలతో కొట్టేస్తాడు. అది ఆయన పద్ధతి. రాష్ట్రంలోని అనేక ముఖ్య పట్టణాల్లో 6000 మందికి పైగా సీనియర్ ఆఫీసర్లు ఇవాళ తమ ఉద్యోగాలకు రాజీనామా సమర్పించారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. రిటైర్మెంట్ గడువు దాటినా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్న తమకు ఎలక్ట్రిసిటీ చైర్మన్ రాఘవేంద్రకు పట్టిన గతే పడుతుందనే భయంతో వీరు రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ చర్య పట్ల రాష్ట్ర నిరుద్యోగుల సంఘం అధ్యక్షులు తమ హర్షంతో పాటు అదృశ్య శక్తి రామ్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. బలరాం, నువ్వేం వాడి గురించి ఆలోచించు. కానిస్టేబుల్స్, బలరామ్ ను విడిచిపెట్టండి. ఇదేంటండి, ఏంటి బాబు ఇది ఎలా మారిపోయాడు? ఈవిడ చెప్పింది 100% కరెక్ట్. రామ్ కొంతసేపటి క్రితం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ రాఘవేంద్ర గారింట్లో 2 కోట్లు ఖరీదు చేసే నగలు దోచుకెళ్ళాడు. ఏంటండి తిరుపతి కొండలాగా ఈ మలుపులేంటి? సారీ అమ్మా, మీ వాడిని పొరపాటున కొట్టాను.
ప్లీజ్ తీసుకెళ్ళండి. ఏంటి బావా ఇది? సార్ మా అమ్మ మనసులో మా అన్నయ్య అంటే ఇంత అసహ్యం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎలాగైనా వాడిని నేనే పట్టుకుని మీకు అప్పగిస్తాను. వస్తాను సార్. నన్నెవరూ ఫాలో అవటం లేదు. ఐఎమ్ ఇన్ రైట్ వే. నా పేరే రామ్. నన్నెవడేం చేయలేడు. బాణాలేసి చంపేస్తాను. ఇది చాలా బరువుంది. ముందు ఇందులో ఏముందో చూడాలి. ఊరు బయటికి వెళ్ళి చూడటం బెటరు. ఈ చెట్టు కింద పెట్టి చూడటం బెటర్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో అయ్యో, ఒరే రామబ్రహ్మ, ఈ ఒక్క రింగు తప్ప నీ దగ్గర ఏమి లేనుడివి. ఇంత గోల్డా? అమ్మో, ఒరే దేవుడో, ఒరే నాయనో. అయ్యో మోతేసేయాలి నాయనో. అమ్మా, ఈ చపాతీ సెట్ గాడికి మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి హమ్ బనేగా కరోర్పతి. బోలే సాబ్. సేట్ చమన్ లాల్, అందులో ఉన్న నగలు చూసి డబ్బులు ఎంత వస్తాయో చెప్పు. జీ సాబ్. కళ్ళు తిరిగాయా? బాప్రే. హలో, వరల్డ్ బ్యాంక్ ఫోన్ చేస్తున్నావా? ₹1,00,00,000 కావాలని చెప్పు. 1 crore. ఓకే. వీళ్ళెవరు? కాకి డ్రెస్ లో ఉన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులా? అవును. డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడానికి వచ్చారా? అవునరా, సరే గాని ఇంత ఖరీదైన నగలు ఎక్కడ కొట్టుకొచ్చా? కొట్టుకు రావడం ఏంటండి? ఆ? అండ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్. Sure. ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఓహో, యా. నిజమా? ఈ నగలన్నీ మీ తాతగారి సొమ్మా? ఎలా కట్టవుతారా? చెప్పు. ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. ఇవి నేను ఎక్కడ కొట్టుకొచ్చినాయి కదా సార్. ఆ, ఇవి నాకు దొరికినాయి సార్. ఆ, ఇప్పుడే కదా మీ తాతగారి అని చెప్పావు. ఇంతలోనే ఇన్ని డ్రామాలు. చెప్పు, నిజం చెప్పు. నిజం సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఎక్కడ దొరికినీరా? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? ఆ. నిన్ను తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేసి చెవుల్లో సీసం పోసి అమ్మా. గోళల్లో సూదులు గుచ్చి 3rd డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు చెప్తావు. అమ్మో, ఇప్పుడు నేను అనుకుంది నిజమైంది అనుకో, వీళ్ళు నా తిత్తి తీస్తారు. అందుకే ఈ నగల పెట్టితో చలో నగర బాట.